ఫ్రెండ్స్, నాది మన ఛానల్ థాట్ ఆఫ్ సెకండ్ ఇన్కమ్. దీంట్లోని నేను సెకండ్ ఇన్కమ్ని సోర్సెస్ని జనరేట్ చేస్తున్న జర్నీని డాక్యుమెంట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన టాపిక్ ఈటీఎఫ్స్ ప్లస్ గూగుల్ ఫైనాన్షియల్ ఈజ్ ఈక్వల్ టు 1 CR జర్నీ. దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లెట్ స్టార్ట్. సో ఈటీఎఫ్స్ అంటే ఏంటంటే మనకు తెలిసిందే, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. దాని గురించి ఇంకా మీకు మంచి నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఒకసారి యూట్యూబ్లో చెక్ చేయండి, మీకు సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో దీని ద్వారా మనం 1 CR జర్నీని నేను ఎలాగ చేస్తున్నాను, ఎలాగ దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎప్పటి నుంచి దీంట్ నుంచి రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి అన్నది దీంట్లో ప్రస్తుతానికి మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. సో గూగుల్ ఫైనాన్స్ షీట్ని ఉపయోగించుకోవడం ఎలాగా అంటే గూగుల్ ఫైనాన్స్ షీట్లోనే ఒక చిన్న లాజిక్ అప్లై చేయడం జరిగింది. ఆ లాజిక్ ద్వారా మనం ఈటీఎఫ్స్ని కొనడం జరుగుతుంది. సో దాంట్లో నేను యూజ్ చేసిన లాజిక్ ఏంటంటే DMA 20. DMA అంటే డైలీ మూవింగ్ యావరేజ్ 20. సో మన దగ్గర ఈటీఎఫ్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ చాలా ఉన్నాయండి. మనం ఒకసారి కానీ NSE సైట్ ఓపెన్ చేసి అక్కడ మీరు కానీ చూస్తే అక్కడ నియర్ అబౌట్ 160 నుంచి 150 ప్లస్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉన్నాయి. సో దాంట్లో నుంచి మంచిగా వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతున్నవి 47 ETFs నేను తీసుకోవడం జరిగింది. అవే కాకుండా 11 గోల్డ్ సిల్వర్ ETFs, ఇవి కాకుండా నిఫ్టీ టాప్ 10 స్టాక్స్ని నేను ఈ గూగుల్ ఫైనాన్స్ షీట్లో పెట్టడం జరిగింది. అంటే గూగుల్ ఫైనాన్స్ షీట్లో ఇది పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఈ 47 + 11 + 10 ఈ స్టాక్స్ ఏవైనా సరే 20-day మూవింగ్ యావరేజ్ కిందకి వస్తే దాంట్లో మనకి అది షో చేస్తుంది అనమాట. గూగుల్ ఫైనాన్స్ షీట్ షో చేస్తుంది ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ లేదంటే ఈ స్టాకు 20-day మూవింగ్ యావరేజ్ కిందకి వచ్చింది అన్నదాన్ని మనకి షో చేస్తుంది. సో దట్ ఈస్ ఎందుకంటే మనం ఇన్ని టోటల్గా ఉన్న అన్ని ఈటీఎఫ్స్ని మనం మానిటర్ చేయడం కష్టం కాబట్టి ద సిస్టమ్ ఈజ్ మానిటరింగ్ దట్ వన్ అండ్ దట్ అవుట్పుట్ ఈజ్ మనకి గూగుల్ ఫైనాన్స్ షీట్లో మనకి కనబడుతుంది. సో ఆ లాజిక్ ఉపయోగించి ఈ గూగుల్ ఫైనాన్స్ షీట్ తయారు చేయడం జరిగింది. ఈ 47 ETFsలో ఏంటేంటి ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ నిఫ్టీ 50 స్టాక్స్ సంబంధించిన ETF, నిఫ్టీ బ్యాంక్కి సంబంధించిన ETFs, నెక్స్ట్ 50కి సంబంధించిన ETFs, మిడ్ క్యాప్ ETFs, స్మాల్ క్యాప్ ETFs, ఫార్మా, IT, PSU బ్యాంకు, ఆటో, FMCG చాలా ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ని కవర్ చేసి ఉన్నాయండి ఈ 47 ETFsలోని. సో దాని నుంచి మనకు వస్తున్న డేటాని మనం ఇంప్లిమెంట్ చేయడం, అది ఆ డేటా మనకి స్ప్రెడ్షీట్లో కనబడడం వల్ల మన తాలూకా పని చాలా ఈజీ అవుతుందండి. ఆరామ్సే మనం ఏంటంటే దాంట్లో రికమెండ్ చేసిన ETFని ఇమీడియట్గా మనం కొనుక్కోవడం జరుగుతుంది. దీంట్లో ఉన్న లాజిక్ ఏంటంటే 20-day మూవింగ్ యావరేజ్ కిందకి రావడం వల్ల ETFs అంటే చాలా కంపెనీస్ని కలిపి ఒక ETF ఫామ్ అవుతుంది. కాబట్టి ETF ఎప్పుడైతే కిందకు వస్తుందో దానివల్ల ఏమవుతుందంటే మంచి బై ప్రైజింగ్లో మనకి తక్కువగా చీప్గా మనకు ఒక ETF దొరుకుతుంది. దాన్ని కొనుక్కోవడం వల్ల కొన్ని రోజులు హోల్డ్ చేయడం వల్ల మన టార్గెట్ని అచీవ్ చేయడం జరుగుతుంది. అది ఏంటి ఈ కంప్లీట్ లాజిక్, ఇంకా కంప్లీట్గా దీన్ని నేను ఎలా యూజ్ చేస్తాను అన్నది ఫర్దర్ మీకు ఇమీడియట్గా మీకు తెలుస్తుంది. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. సో దీన్ని నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను అంటే ముఖేష్ చంద్ర కౌశిక్ గారు అని ఒక ఫేమస్ అయిన రైటర్ అండి. ఆయన స్టాక్ మార్కెట్ గురించి బుక్స్ రాస్తారు, ఆయనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకొని దీన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నానండి. సో దాని ద్వారా వస్తున్న రిజల్ట్స్ని మనం ఒకసారి చూద్దాం. సో ఈ గూగుల్ ఫైనాన్స్ షీట్స్ ఉపయోగిస్తూ మనకి ఇది నాకు వచ్చిన రిజల్ట్స్ అండి. సెప్టెంబర్లోని ఏం అవుట్పుట్ వచ్చిందన్నది చిన్న ఒక స్క్రీన్షాట్ చూడడం జరిగింది. దీంట్లో మీరు ఒకసారి కానీ నార్మల్గా అబ్జర్వ్ చేస్తే స్టాక్ బై ఈక్విటీ, సో ఈక్విటీ ETF, స్టాక్ బై ఈక్విటీ ETF, ఇవన్నీ రికమెండేషన్స్ వచ్చాయండి. ఈ డేట్లోని HDFC బ్యాంకు 20-day మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చింది. సో దానికి రికమెండేషన్ వచ్చిందనమాట.
సో దాన్ని నేను ఈ ప్రైజ్కి 7 క్వాంటిటీ నియర్ అబౌట్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో తర్వాత ఏమైంది దాన్ని చూస్తే 8th సెప్టెంబర్కి నియర్ అబౌట్ హోల్డింగ్ డేస్ ఏంటండి 8 డేస్లోనే అది 8 డేస్లోనే నియర్ అబౌట్ 3% టార్గెట్ని అచీవ్ చేసింది. ఇప్పుడు నేను చెప్పాను కదండి, నా టార్గెట్ 3% ఉంటుంది. మనం ETF మనం కొన్నాం అనుకోండి, కొన్న తర్వాత 3% టార్గెట్ రాగానే మనం దాన్ని అమ్మేస్తాం. ఒకవేళ కానీ 3% పాజిటివ్ అయిపోయింది కాబట్టి అమ్మేసాం. ఒకవేళ కానీ కిందకి వెళ్తే ఏంటి పరిస్థితి, దాన్ని నేను నెక్స్ట్ ఈ కంప్లీట్గా గూగుల్ ఫైనాన్స్ షీట్ మన దగ్గర ఉన్న దానికి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేస్తానండి. దాంట్లో మీకు కంప్లీట్గా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గూగుల్ ఫైనాన్స్ షీట్స్ మనకి పనిని ఎంత ఈజీ చేస్తుంది అన్నదాన్ని కూడా నేను దాంట్లో నీట్ అండ్ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నా నెక్స్ట్ వీడియో గురించి ఖచ్చితంగా వెయిట్ చేయండి. సో ఈ విధంగా సెప్టెంబర్ మంత్లోనే మొత్తంగా మనకి ఈ విధంగా రికమెండేషన్స్ వచ్చినాయండి. మనం ప్రతి దాన్ని కూడా మనకి మినిమం 3% ఖచ్చితంగా 3% మీద రాగానే మనం దాన్ని ఎగ్జిట్ అవ్వడం జరిగింది. సో ఇది నిపాన్ ఇండియా ఫార్మా పీస్ అండి. 1527లో 625 క్వాంటిటీ 10,000 పెట్టి ఇన్వెస్ట్ చేశాను. సో 12th సెప్టెంబర్ 12 డేస్లోనే మనకి టార్గెట్ అచీవ్ చేసింది 3%. ఇది 7 డేస్లోనండి. కోటక్ బ్యాంక్ మళ్ళీ వచ్చింది, అది 7 డేస్లోనే 3% అచీవ్ చేసింది. అలాగే BFSI ఇది ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ అండి, మెరా అసెట్స్ది, అది నియర్ అబౌట్ 9 డేస్లో 3% వచ్చింది. అదే 12 డేస్ ఇది HDFC స్మాల్ క్యాప్ది, ఇది 2 డేస్లోనే 3% వచ్చిందండి. సో ఈ విధంగా సెప్టెంబర్ 23 రిజల్ట్ ఇది. అలాగే అక్టోబర్లోని వచ్చిన రికమెండేషన్స్ ఇవి మనకి ఏ విధంగా అవుట్పుట్ జనరేట్ చేసాయి. 7 డేస్లోని స్టాక్ బై అండి, నిఫ్టీ 7 డేస్లోని 3% వచ్చింది. 11 డేస్లోని 3%, 23. అలాగే ఇది 49 డేస్, 57 డేస్. ఇవి చూడండి 60 డేస్ ఇవి పట్టింది ఏంటంటే జ్యువెలరీ, గోల్డ్, ఇవి రికమెండేషన్స్ వచ్చాయండి. ఒక 40 రోజుల క్రితం 20 డే మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చింది. బట్ దాని తర్వాత కూడా అవి కొంచెం టైం పట్టి మొత్తానికి మీదకి వచ్చినాయి. అలాగే 49 డేస్ ITCకి కూడా టైం పట్టింది 3% రావడానికి. సో మనం ఒక వస్తున్న రికమెండేషన్స్ అన్నిటిని బై చేసుకుంటూ వెళ్తే, సో దీంట్లో ఉన్న ఇది ఇన్వెస్టింగ్ని ఎలా చేయాలి, ఎంత అమౌంట్ తోటి ఎలా పెట్టాలి, ఒకవేళ ఉన్న అమౌంట్ని మనం ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ కొనాలి అన్నదాన్ని కూడాను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. సో ఫర్దర్ అక్టోబర్ ఇది నవంబర్ రిజల్ట్ అండి. నవంబర్లో కూడాను చూస్తున్నారు కదా మీరు, ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ 3% మనకి ఎన్ని ఎగ్జిట్ ఎన్ని దొరికినాయి అనేది మీరు చూడవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 మినిమం 10 దొరికినాయండి 3% చొప్పున. అలాగే నవంబర్లో చాలా దొరికినాయండి. ఇది మొత్తం నాకు స్క్రీన్ షాట్ కంప్లీట్గా క్యాప్చర్ చేయలేకపోయాను. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి. ఇది 15th నవంబర్ నుంచే ఉన్నది చూడండి. యాక్చువల్లీ అవుట్ అయింది. దీని ముందు వీక్ కూడా నేను అవి ముందు కూడా వచ్చిన రికమెండేషన్స్ని సెల్ అయినవి నేను కంప్లీట్గా క్లోజ్ చేయలేదు, స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేయలేకపోయాను. నెక్స్ట్ డిసెంబర్లో కూడాను చాలా వరకు డిసెంబర్ 1st నుంచి 8 వరకు నేను తీశాను. నెక్స్ట్ది కూడా నేను ఇంకా మీరు దాంట్లో చేయలేదు, స్క్రీన్ షాట్ పెట్టలేదు. ఎందుకంటే చాలా మటుకు 6% 3% ఆరామ్సే అచీవ్ అవుతున్నాయి, బాగా సింపుల్గా నీట్ అండ్ క్లీన్గా వస్తున్నాయి. సో ఈ విధంగా ఈ గూగుల్ ఫైనాన్స్ షీట్ని మీరు కూడా దీని గురించి నెక్స్ట్ వీడియోలోని నేను కంప్లీట్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి దీన్ని చూడండి, నేర్చుకోండి, దాని గురించి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఆరామ్సే మీ జర్నీని కూడా స్టార్ట్ చేసి మీ జర్నీని కూడా మీరు డాక్యుమెంట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.